ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి మనకి ఎవరు 'ఐశ్వర్య రాజేష్' యాహ్! నార్మల్‌గా ఆహ్, తను చేసే క్యారెక్టర్‌లు కొంచెం వేరే ఆఫ్ బీట్‌గా ఉంటాయి యాహ్! నార్మల్‌గా. 'వరల్డ్ ఫేమస్ లవర్' గాని, తర్వాత ఆ అమ్మాయి చేసిన ఆ గేమ్ మీద ఫిల్మ్ మీద రీమేక్ అవన్నీ కూడా. బట్ ఈ క్యారెక్టర్ అడాప్టేషన్‌కొచ్చినప్పటికి ఆర్ యూ వెరీ కంఫర్టబుల్ విత్ హర్? యాహ్! నాకు 'ఐశ్వర్య రాజేష్' అనుకున్న తర్వాత అంటే ఈ 'భాగ్యం' అనే పాత్ర చాలా ఆహ్, ఎడ్జ్ అంటే ఒక 2 ఇటు బ్యాలెన్స్ తప్పిన, ఇటు బ్యాలెన్స్ తప్పిన మిస్‌ఫైర్ అయిపోద్ది. ఇన్నోసెన్స్ ఉండాలి. ఫన్ టైమింగ్ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ లౌడ్‌నెస్ రాకూడదు. సో, ఓవర్ డోస్ అవ్వద్దు. హ్మ్. సో, ఆ టిపికల్ వైఫ్ క్యారెక్టర్. సో, దీనికి బాగా మంచి పెర్ఫార్మన్స్ తెలిసిన వాళ్ళే దీన్ని బ్యాలెన్స్ చేయగలరని చెప్పి అనుకున్నాం. ఎప్పుడైతే 'ఐశ్వర్య రాజేష్‌తో' మేము అనుకున్నామో లుక్ టెస్ట్ చేసిన తర్వాత, సినిమా రన్‌లో గాని, సినిమా చూసుకున్న తర్వాత గాని, ఆ అమ్మాయిని పెట్టడం అనేది మేము బిగ్గెస్ట్ ప్లస్ అయింది ప్లస్ సినిమాకి పాయింట్. అనిపించింది. సో, అండ్ వెంకటేష్ గారు, ఐశ్వర్య పెయిర్ కూడా చాలా కూల్‌గా అనిపించింది. ఎక్కడా కూడా మనం ఫోర్స్‌డ్‌గా పెట్టినట్టు అనిపించల. వాళ్ళిద్దరిది కూడా వైఫ్ అండ్ హస్బాండ్‌గా. అండ్ ఆ అమ్మాయి భాగ్యం పాత్ర నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. అవును. యాస్ ఎ డైరెక్టర్ ఐ కెన్ సే ప్రౌడ్‌లీ షీ టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్. యాహ్! ఎందుకంటే వెంకటేష్ గారికి పెర్ఫార్మింగ్ హీరోయిన్స్‌తో ఆయనకి మంచి కాంబినేషన్ అవును. హిట్స్ ఉన్నాయి. 'సౌందర్య' గాని మన 'సౌందర్య' గాని, హ్మ్. 'మీనా' గాని వీళ్ళతోని. సో, యాహ్! ఆహ్, ఆహ్, హ్మ్, ఆ కోవలోకి 100% వస్తుందా? 100% ఓకే. 100% ఈ సినిమాలో అన్ని పాత్రలు జనాలు బాగా ట్రావెల్ అవుతారు, గుర్తుపెట్టుకుంటారు. 'యాదగిరి దామోదర్ రాజు', 'వైడి రాజు' అని వెంకీ గారి పాత్ర గాని, 'భాగ్యం' పాత్ర గాని, 'మీనాక్షి' అండ్ 'మీనాక్షి' కూడా మేము అనుకున్నదేంటంటే ఇట్స్ లైక్ ఫర్ గ్లామర్. అట్ ది సేమ్ టైమ్ ఆ గ్లామర్ ఎందుకు అనుకున్నామంటే భార్యతో పాటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆ జెలస్ ఫ్యాక్టర్, పొసెసివ్ ఫ్యాక్టర్ ఉండాలంటే ఆ అమ్మాయి క్యారికేచర్ క్వాలిటీస్ గాని, అమ్మాయి లుక్ హైట్ గాని కొద్దిగా ఈ అమ్మాయి కంటే హైట్ ఉండొచ్చు. ఈ అమ్మాయి కంటే ఫెయిర్ ఉండొచ్చు. ఇలా ఉంటే బావుంటదని అనుకున్నాం మనం. హ్మ్. సో, అది మనకి స్క్రిప్ట్ పరంగా కూడా వర్కౌట్ అయింది. సో, హ్మ్. అండ్ మీనాక్షి రోల్ పెర్ఫార్మన్స్ వైస్, గ్లామర్ వైస్ షీ యాడెడ్ దట్ కలర్ ఫిల్మ్‌కి. వెరీ నైస్. అయితే ఇన్ జనరల్‌గా ఇప్పుడు వైడ్ స్ప్రెడ్‌గా మీ మీద జరుగుతున్న డిస్కషన్ సినిమా ఇండస్ట్రీలో గాని, మీడియాలో గాని. అదేంటంటే భలే స్లాట్ పట్టుకున్నాడు అనిల్ రావిపూడి. అది ఆ గ్రిప్ ఎవరికీ రాలేదు. అటు రాఘవేంద్ర గారి సినిమాలాగా ఉంటుంది. ఇటు జంజాల గారు, ఈవి సత్యనారాయణ గారు ఆ కైండ్ ఆఫ్ ఆ ఫీల్ ఉంటుంది. అసలు దాన్ని ఎట్లా పట్టుకున్నాడో అనే ఒక యాహ్! వైడ్ స్ప్రెడ్ డిస్కషన్ ఎక్కడికెళ్ళినా జరుగుతుంటుంది. అది హౌ కుడ్ యూ క్యాచ్ ఇట్? అసలు అంటే వాట్ ఈస్ యువర్ ఎక్సర్‌సైజ్ బిహైండ్ దట్? ఎక్సర్‌సైజ్ అంటే నేనెలా పెరిగానో, నేనేం సినిమాలు చూస్తూ నా మీద ఇంపాక్ట్ చూపిచ్చాయో, అవే తీస్తాం స్టార్ట్ చేశాను నేను. అవే జనాలకి నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వాటిని బాగా లైక్ చేయడంతో అది వదలకుండా ఎళ్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ 'అహనా పెళ్ళంట' సినిమా ఉందండి. బేసికల్లీ ఇట్స్ ఎ కామెడీ ఫిల్మ్. యెస్. అంటానికి కామెడీ ఫిల్మ్ బట్ ఇట్ కలెక్టెడ్ లైక్ చాలా పెద్ద రెవెన్యూ చేసింది. ఇట్స్ లైక్ పెద్ద సినిమాలకి ధీటుగా వసూళ్లు తెచ్చిన సినిమా. అవును. 'యమలీల' అవును. ఇండస్ట్రీ హిట్. 'ఆలీ' లాంటి అప్పుడు ఒక కమెడియన్‌ని పెట్టి ఎస్. వి. కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా. 'క్షేమంగా వెళ్ళే లబంగారండి' 200 డేస్ పైన ఆడింది. అవును. 'హనుమాన్ జంక్షన్' దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 'పెల్లాం మురళి' ఇలా మీరు ఎప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్స్ చూసుకున్నా ఈక్వల్ టు బిగ్ ఫిల్మ్స్. మార్కెట్‌ని రెవెన్యూస్ జనరేట్ చేసిన ఫిల్మ్స్. అందుకని నేను ఆ స్లాట్ నేను చూసాను ఇవన్నీ. సో, ఈ స్లాట్‌లో మనం చేసుకుంటే మనకెందుకంటే ప్రతిసారి స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం రాకపోవచ్చు. స్టార్ హీరో ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడున్న మన పాన్ ఇండియన్ స్టార్స్‌తో గాని వాళ్ళున్న అవకాశం రాకపోవచ్చు. బట్ నాకు దొరికిన స్టార్స్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. సో, యెస్. సో వీళ్ళందరూ ఏంటంటే నేను చూస్తూ పెరిగిన స్టార్స్. అండ్ దీస్ ఆర్ ఆల్సో బిగ్ స్టార్స్. సో, వీళ్ళతో ఇలాంటి జోనర్స్ నేను ట్రై చేస్తున్నప్పుడు అండ్ వెంకటేష్ గారితో పాటు ఇలాంటి జోనర్ ట్రై చేస్తే ఇంకా బాగా 'ఎఫ్2' నేను చూస్తే అప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 150 crore గ్రాస్ చేసింది ఆ ఫిల్మ్. అవును. నేను ఎందుకు నంబర్స్ చెప్తున్నానంటే నంబర్స్ ఆర్ ఇండికేటర్స్ కదా! ఇండికేటర్స్ హౌ మెనీ ఎంతమంది పబ్లిక్ వచ్చి మీ సినిమా చూస్తున్నారని. అది ఫుట్‌ఫాల్. ఫుట్ ఫాల్స్. సో, దట్స్ ఆల్ ఐ కెన్ సే. నేను నా సక్సెస్‌ని నేను అక్కడే బ్యారేజ్ కాలిక్యులేట్ చేయగలను. హ్మ్. సో, నేను అందుకనే సినిమా తీసేటప్పుడు ఒక పర్టిక్యులర్ ఆడియన్స్‌కో, పర్టిక్యులర్ జోనర్‌కో ఎళ్ళకుండా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూస్తే అంటే దాంట్లో కుర్రోడుండొచ్చు, యూత్ ఉండొచ్చు, అమ్ముండొచ్చు, నానుండొచ్చు, నాయనమ్మ ఉండొచ్చు, అమ్మమ్మ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఆడపిల్లలు, మగపిల్లలు ఆడపిల్ల కలిసి అందరూ చూడొచ్చు. కలిసి హెల్తీగా వచ్చి ఒక సినిమా చూసే సినిమా అటెంప్ట్ చేస్తా. సో, దాంట్లో ఎవరెవరు వచ్చి ఎంతెంత చూస్తారనేది నా లక్. అప్పుడు రిలీజ్ చేసిన పరిస్థితుల ఆ టైమింగ్. ప్రభావం, ఆ టైమింగ్ అన్నీ కుదిరితే రీచ్ బావుంటుంది. సో, నాకు లక్కీగా ఫెస్టివ్ సీజన్స్ బాగా కుదిరాయి నాకు. 'ఎఫ్2' కానీ, 'సరిలేరు' కానీ. సో, లక్కీగా ఇప్పుడు మళ్ళీ ఫెస్టివ్ సీజన్‌కొస్తున్నాను. సో, ఆ ఆడియన్స్ అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమాలకి నేను బాగా ఇష్టపడేవాడిని చూసేటప్పుడు చిన్నప్పటి నుంచి. అండ్ నేను తీసేటప్పుడు కూడా ఆ ఎలిమెంట్స్ ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటాను. సింపుల్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఇందాక యాజ్ యూ సెడ్ పాన్ ఇండియా స్టార్స్ నాకెలాగ దొరకరు కదా! ఉన్న స్టార్స్‌లోనే నేను అని.
కథ వాళ్ళ కోసం రాసుకుని చేసినవా మీరు, అంటే లేకపోతే లేకపోతే కథ రాసుకున్న తర్వాత దీనికి బాలకృష్ణ గారు అయితే అంటే బాగుంటుంది లేదు, ఏ హీరో చేస్తాం అనుకున్నాం ఆ హీరోకి తగ్గట్టు కథ రాసుకోవడం. కథ ఫస్ట్ ఐడియా అనుకుంటాం. పలానా హీరోతో చేయాలనుకున్నప్పుడు ఆ హీరోకి ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అనేది ఒక వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉండాలనేది ఇంకా నా స్టైల్లో ఆ హీరోకి ఉన్న స్ట్రెంత్ పట్టుకుని చేసుకుంటూ వెళ్తాను. అండ్ అంతే, నాకు దొరికే అవకాశాన్ని బట్టి. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి రాదా మీకు అట్లా? అంటే సినిమాని బట్టి అండి, కన్స్ట్రైన్స్ ఉంటాయి, బడ్జెట్ కన్స్ట్రైన్స్ సినిమాని బట్టి. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బడ్జెట్ కన్స్ట్రైన్స్ నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను. సో వర్కింగ్ డేస్ కానీ, సినిమాని తీసుకెళ్లే విధానం కానీ, అవన్నీ ఎక్కడ ఏది కావాలో అది నేను చూసుకుని ఫస్ట్ నేను 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ టు ప్రొడక్షన్ హౌస్. నేను సినిమాలు ఎప్పుడు ప్రొడక్షన్స్కి బర్డెన్ లేకుండా చేశాను ఇప్పటి వరకు. సో నా సినిమా వల్ల నేను చేసిన సినిమాలో ఏ రోజు ఏ ప్రొడ్యూసర్ రిలీజ్కి ముందు బర్డెన్ అయిపోయి, రిలీజ్కి ముందు స్ట్రెస్ ఫీల్ అయిన ప్రొడ్యూసర్ ఎవరు లేరు. హుస్సేన్ సాగర్ లో దూకే అవకాశం ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. అవి కాకుండా నేనేమంటానంటే ప్రొడ్యూసర్స్ని ఎప్పుడు ఎంత కంఫర్ట్లో ఉంచాలో అనేది నేను ఫస్ట్ మేజర్ నా మైండ్లో ఉంటుంది. సో దానికి తగ్గట్టే నేను స్క్రిప్ట్ కానీ, దానికి తగ్గట్టే మేకింగ్ కానీ జాగ్రత్తగా చూసుకొని ఆ హీరోకి ఉన్న మార్కెట్ ఏంటి, మనం ఆ హీరోతో చేసేటప్పుడు ఎంత మార్కెట్ చేయగలం, సో ఆ లిమిటేషన్స్ ఎక్కువ వెళ్లకుండా చూసుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.